ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీరంతా బాగున్నారని, మరి ఈ లెంట్ దినముల్లో మిమ్మల్ని మీరు సరిచేసుకుంటూ పరిశుద్ధత నుంచి మరింత పరిశుద్ధతలోకి మారుతున్నారని ఎంతో సంతోషిస్తున్నాను. ఈరోజు యేసు ప్రభువారు చెప్పిన ఒక మాటని మనం గుర్తు చేసుకుందాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనము. మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. యేసు ప్రభు ఈ వాక్యము ద్వారా మనకు ఒక గొప్ప సత్యాన్ని బోధిస్తున్నాడు. దేవుని దృష్టిలో పశ్చాత్తాపం అనేది ఎంతో విలువైనది. 99 మంది నీతిమంతుల కన్నా తమ తప్పులను గుర్తించి మారు మనస్సుతో దేవుని వైపు తిరిగే ఒక్క పాపి దేవుని హృదయాన్ని ఎక్కువగా సంతోషింపజేస్తాడు. మనం చాలాసార్లు నేను మరీ అంత చెడ్డవాడిని కాదు అనుకుంటాం. కానీ దేవుడు మన సంపూర్ణతను కాదు, మన హృదయ మార్పును చూస్తాడు. విరిగిన హృదయం ఆయనకు ఇష్టమైనది. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన తిరస్కరించడు. మన గతం ఎంత భారంగా ఉన్నా ఒక నిజమైన మారు మనస్సు మనకు కొత్త ఆరంభాన్ని ఇస్తుంది. పరలోకమంతా ఆనందపడే ఒక వ్యక్తిగా నేడు మనం మారదాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీవు పాపిని ప్రేమించి మారు మనసు ఆనందంగా స్వీకరించే దేవుడవైనందుకు నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. ప్రభువా, మా హృదయాల్ని పరిశీలించండి. మేము తెలిసి తెలియక చేసిన పాపాలను క్షమించండి. నిజమైన పశ్చాత్తాప హృదయాన్ని మాకు అనుగ్రహించండి. నీ వైపు తిరిగే కృపను, శక్తిని మాకు దయచేయండి. మా జీవితాల ద్వారా పరలోకమందు ఆనందం కలుగునట్టు చేయమని మా ప్రభు మీ కుమారుడైన యేసు ప్రశస్త నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరత ఉంటే మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. నేను మీ గురించి ప్రార్థిస్తాను. దేవుడు మిమ్మల్ని మిక్కిలిగా దీవించి భద్రపరచునుగాక. ఆమేన్.